పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండ వద్ద కట్టుబడివారిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి చెందిన స్థలాన్ని శివరాత్రి రోజున ఎగ్జిబిషన్ వాళ్ళకి టీడీపీ నాయకులు అద్దెకిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలని వారు ధర్నా చేశారు. భూముల్లోకి వచ్చి రికార్డు రూపాయలు మా సొంత భూముల్లోకి వచ్చి వాళ్ళు వచ్చి వదిలి చేసుకుంటాం అంటున్నారు. మొత్తం మాది ఎవరు లేదు. ఇది 20 మంది భాగాలు పావురాదాడు వచ్చింది తిరణాలకి, అంతేగాని మేము ఒక దానికి బాగాలేదు, ఒక తొమ్మిది బాగా మాకు అడ్డం వస్తున్నారు. పావురా రాకుండా వేడ రాకుండా మాకు అయ్యో మొత్తానికి స్టాంపులు అయ్యో చూడండి. తొమ్మిది పోయి అకృతంగా చేస్తే అనవచ్చు, మేము ఒక తొమ్మిది బాటలో మాకు అడ్డాలు తగులుతారు అందరూ. మాది కట్టుబడివారిపాలెం చిలకలూరిపేట మండలం. ఈ 1954 కాడి నుంచి ఈ స్థలం మొత్తం మాదే. 10 ఎకరాలు బీడు 1954 కాడి నుంచి హై స్కూల్కి 10 ఎకరాలు హై స్కూల్కి ఇచ్చేసాం. ఆ ఘాట్ రోడ్డుకు కూడా మా స్థలాలు మొత్తం ఇచ్చేసాం. మేము ఇంత ముందర ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇంతవరకు ఇది కట్టుబడివారిపాలెం భూమి అనే తెలుసుకున్నారు. కాబట్టి శివప్రసాద్ గారు పోయారు, మళ్ళీ కాసు కృష్ణారెడ్డి గారు పోయారు, గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు పోయారు. ఎంతమంది వచ్చినా ఇది కట్టుబడివారిపాలెం భూమి అని వాళ్ళకి తెలుసు. మాకేనేది వాళ్ళకి తెలుసు. అదిగో ఆ చెరువు కట్టను చూడండి, ఆ చెరువు కట్ట ఆ దింతన కాడి నుంచి కానీ ఈ స్థలం మొత్తం కాడి నుంచి మాది. దీంట్లో ఏం చేద్దంటే అనేక ఇబ్బందుల వల్ల కొంత భూమి మేము అమ్ముకున్నాం. ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర మేము ఈ 10 మంది రైతులు కలువు తీసుకొని మేము బాగు చేసుకున్న తర్వాత నిరుడు ఏడు చాలా విరుద్ధంగా సాగుతుంది. ఏంటంటే ఈ దాంట్లో జాయింట్ వీళ్ళు కానీ ఏదైనా కానీ ఈ స్థలం వాళ్ళు అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అడుగుతున్నారు. నాగురు అనే వ్యక్తి వచ్చి ఫైట్ చేస్తున్నాడు. మీరు ఇయటానికి ఎవరు, మీకేం సంబంధం అంటున్నారు. మా దగ్గర 25 మంది స్టాంపులు మొత్తం ఈ స్టాంపులే ఉన్నారు. ఈ రైతులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసారు. మాకెప్పుడూ లేదండి ఇంతవరకు వ్యవహారం, ఇంతవరకు చరిత్ర లేదు. మేము టీడీపీ, పక్కా టీడీపీ మాది జనసేన టీడీపీ, పక్కా టీడీపీ మాది. అయితే కాపులు అయితే మేము ఏదేందండి ఇంతవరకు ఎవ్వు మా చరిత్ర లేదు. ఈ జాయింట్ వీళ్ళు ఇవన్నీ లేకపోతే తిరణాలే లేదు. మేము ఏందండి ఇదేందండి ఎట్లా అంటున్నారంటే అరవింద్ బాబు గారి దగ్గర పోతే ఆయన అన్నాడు, నాగురు అనే వ్యక్తికి మేము అప్పు చెప్పాం, అడిపోయి మాట్లాడుకోండి అన్నాడు నిరుడు. సరే నిరుడు అట్ అనుకొని తర్వాత ఇంత అమౌంట్ అని ఎంతరా 2,50,000 నిరుడు మా కాడ తీసుకొని 2,50,000 నిరుడు ఇచ్చేసాం. నిరుడు జరిగిపోయింది. ఏం జరిగిందంటే మేము ముందలగానే డిఎస్పీ గారి దగ్గర మాకు పర్మిషన్ కావాలండి, పరిస్థితి ఏందండి, మా సొంత స్థలాలండి అనేది మీ స్టాంపులు తీసుకొని పోయిన తర్వాత మీ స్టాంపులు తీసుకొని రమ్మన్నారు. మేము పోయిన తర్వాత ఈ స్టాంపులు మొత్తం చూసి సంతకం పెట్టినట్టు పెట్టి మాకు పర్మిషన్ లేకుండా చేసేసారు. ఏంటంటే సీసీ గారి దగ్గర బొమ్మన్నారు.
వాళ్ళు ఏమంటే మేము పర్మిషన్ ఇవ్వమన్నారు. ఏందండి అంటే నాగురు అనే వ్యక్తిని కాడికి పోయి మీరు పర్మిషన్ తీసుకోండి అన్నారు. మా స్థలాలు సొంత స్టాంపులు ఏంది, కథ ఏంది, నాగురు గారి బాటం ఏంది, సొంత పార్టీ వాళ్ళు ఏంది, మమ్మల్ని పోతున్నారు. మేము పక్కా టీడీపీ, మాది చల్లరాపేట మండలం, అన్యాయం జరిగిపోతుంది. చిలకలూరుపేట మండలం, మాది కట్టుబడివారిపాలెం. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పుల్లారావు గారి తాలూకా. ఆయన ఏమన్నాడంటే అబ్బా మీ నియోజకవర్గంలో మనం కాలు పెట్టడం మంచిది కాదు, మీరు చూసుకోండి అన్నాడు. ఆయన ఏమీ లేదు తప్పు. ఒకటే ఏడ ఎప్పుడూ చరిత్ర లేదు. మాకు ఈడ అన్యాయం జరిగిపోతుంది. మాకు ఏటా ఒక శివరాత్రికి ఒక 10 రూపాయలు వస్తాయి అంతే కనుక మాకు దీంట్లో ఆశించేది ఏమీ లేదు. మమ్మల్ని ఈ రకంగా వస్తే ఏది వచ్చిద్దో మీకు తగలదెంగుతాం, ఏదైనా రానండి మీ చోట్లో తగలదెంగుతాం అని చెబుతున్నారు. దీని గురించి పరిష్కారం మరి ఏం చేయాలో అర్థం కాక, పార్టీ వాళ్ళు ఉండి ఎటు పాలేక, టీడీపీ జనసేన అయ్యుండి మేము ఎటు పాలేక, ఎటు చెప్పుకోలేక మా పరిస్థితి అధ్వానంగా మారిపోయి ఇవాళ మొత్తం తిరిగి వచ్చాం. నిరాహార దీక్ష చేద్దామని ఇక్కడ కూర్చున్నాం. అది కోటప్పకొండ శివరాత్రి అంటే ఇటు నుంచి చిలకలూరుపేట నుంచి ఎక్కువ ఇది. మా భూములు అవి కూడా మేము ఇక్కడ అసలు మా విలువ లేకుండా పోయింది, ఎప్పుడూ లేదు. ఎంతమంది మారినా కూడా ఇంతవరకు చరిత్ర అనేది లేదండి. మా పేరు చెన్నశెట్టి నాగాంజనేయులు.